शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। మనం ఈరోజు 62వ పాఠం 61వ పాఠంలో మనం ఏం చెప్పుకున్నామంటే సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ఇది చెప్పుకున్నాం అనమాట. సుఖము దుఃఖము ఈ రెంట్లోనూ సమముగా ఉండి సమయకృత్వ ఈ రెండింటిని సుఖము గాని దుఃఖము గాని లాభము గాని అలాభము గాని జయము గాని అపజయం గాని ఏదొచ్చినప్పటికీ కూడా సమత్వము తీసుకోవాలా, ఎలా సమత్వం తీసుకోవాలా అన్నటువంటి విషయం మనము చెప్పుకుంటూ వచ్చినాం అనమాట. ఎందుకంటే ఈ మూడు కూడా ఒకదానికొకటి సంబంధం ఉంది అని కూడా చెప్పుకున్నాము. ఎందుకంటే జయము గాని అపజయము గాని వచ్చినప్పుడు దాని నుంచి లాభము గాని అలాభము గాని వస్తుంది, లాభం కానీ నష్టం కానీ వస్తుంది, దానివల్ల సుఖము కానీ దుఃఖము కానీ వస్తుంది అని చెప్పేసి దాన్ని ఎలా సమత్వం తీసుకోవడానికి అవకాశం ఏమిటి అనే విషయం కొద్దిగా మనం చెప్పుకుంటూ వచ్చామన్నమాట. దాంట్లో ఒకటి రెండు మాటలు చెప్పడం మర్చిపోయాను నేను. ఏమిటంటే మనము ఈ సుఖ దుఃఖాలు లాభాలాభాలు జయాజయాలు ఈ వీటిని గురించి చెప్పేటప్పుడు సుమారు కొన్ని సంవత్సరాల ముందు అంటే మేము చిన్నప్పుడుగా ఉన్నప్పుడు కూడాను అప్పుడు కూడాను సాధారణంగా ఇది అలా వచ్చేసి ఉండేటువంటి సందర్భమేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను బాగా చూశాను అనమాట. మా అక్కగారులో పెళ్ళైనప్పుడు మా అమ్మ వాళ్ళు ఏం చెప్పేటువంటి వాళ్ళు అంటే ఆడబిడ్డ నా పెళ్ళైన అమ్మాయిని అత్తగారింటికి పంపించే ముందు మాట చెప్పేటువంటి వాళ్ళు ఏమిటంటే, చూడమ్మా సుఖమో దుఃఖమో కష్టమో సుఖమో దుఃఖమో చెప్పేది, కష్టమో సుఖమో తూగించుకొని పోమ్మా అని చెప్పేటువంటి వాళ్ళు అనమాట. అంటే తూగించుకొని పోవడం అంటే ఏమిటి? ఇక్కడ తూగించుకొని పోవడం అంటే నేను మళ్ళీ రిఫ్లెక్ట్ అయితే కొన్ని ఏళ్ల తర్వాత ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి మాటలు, మేము చిన్నపిల్లోళ్ళు అప్పుడు చిన్నపిల్లోళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు, మా పెద్దకి కానీ రెండో అక్కకి కానీ పెళ్ళైనప్పుడు కష్టమో సుఖమో తూగించుకొని పోమ్మా అని ఒక మాట జనరల్ గా చెప్పేటువంటి వాళ్ళు అనమాట. దాన్ని అది మా పెళ్ళప్పుడు కూడా మా మిసెస్ వాళ్ళ నాన్న చెప్పేది నేను విన్నాను అనమాట. కష్టమో సుఖమో తూగించుకొని పోమ్మా అనేసి చెప్పేటువంటి వాళ్ళు అనమాట. అంటే సుఖము దుఃఖము రెండింటిని ఎక్కడ వెళ్ళిపోయిన తర్వాత సుఖము ఉండొచ్చు దుఃఖము ఉండొచ్చు, తూగించుకోవడం అంటే తూకము కదా, తూగించుకొని పోండి అని చెప్పేటువంటి వాళ్ళు అనమాట. అంటే ఏంటంటే అంత ఈజీగా పెద్దవాళ్ళు భగవద్గీత ఒకవేళ చదవకపోయినా ఆ భగవద్గీతలో ఉండేటువంటి రహస్యం ఉంది కదా, ఆ రహస్యము అలా వాళ్ళకు అలా వచ్చి ఉండేది అనమాట. అలా వచ్చి ఉండి అలా చెప్పుకుంటూ వచ్చేవాళ్ళేమో అనిపిస్తుంది అనమాట. కానీ రాను ఏమైపోయిందంటే రాను ఇప్పుడు మనం అలాంటి ఇప్పుడు చెప్పడానికి కుదరదు, చెప్పినా వాళ్ళు వినేటట్టు స్టేజ్ కూడా లేదనమాట. జనరేషన్స్ మారిపోతున్నాయి అనమాట. జనరేషన్స్ మారిపోయిన తర్వాత ఇది ఇప్పట్లో చూసేటువంటి టెండెన్సీ ఏమిటంటే ఇది నా బ్యాంక్ అకౌంట్, ఇది నీ బ్యాంక్ అకౌంట్ అనే స్టేజ్ వరకు వచ్చేటువంటి సందర్భం అనమాట ఇప్పుడు. కాబట్టి సుఖము దుఃఖము లాభము నష్టము అన్నిటిని సమంగా ఎందుకు చూసుకోవాలి అని ఒక క్వశ్చన్ వేసేటువంటి ప్రశ్న వస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు అలాగే వచ్చి అలాగే ఉండి తర్వాత వాళ్ళని అలాగే ఆ సంసారాన్ని జయించినటువంటి వాళ్ళు ఆ కాలం వాళ్ళు అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళ సుఖమో దుఃఖమో తూగించుకున్న తర్వాత తూగించుకునేసి తర్వాత ఆ సంసారాన్ని వాళ్ళే అధిపతులుగా అయిపోయేటువంటి పరిస్థితి అనమాట. అది అట్లా వచ్చేసింది అనమాట. అది ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను అనమాట. అందువల్ల మళ్ళీ చెప్దాం అనుకుందాం. సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. ఇది ఇక్కడ కర్మయోగ ఉపక్రమ ఉపనిషత్తు అని ఇక్కడ ప్రారంభం అనమాట. అంటే కర్మయోగాన్ని ప్రారంభం చేసే ముందు ఒక ఇంట్రొడక్షన్ లాగా భగవంతుడు చెప్పినటువంటి ప్రసిద్ధమైనటువంటి శ్లోకం సుఖ దుఃఖే సమయకృత్వ. మరి ఈ రోజు చెప్పేటువంటి విషయంలో ఏం చెప్తుంటాడంటే, ఈ రోజు భగవంతుడు ఏం చెప్తా అంటే ఆ రెండు ఏమిటి నేను చెప్పడంలో అప్పుడు సుఖ దుఃఖము సమయకృత్వ ఇవన్నీ చెప్పిన తర్వాత మరి కర్మయోగము అనేటువంటి దానికి ఇంట్రొడక్షన్ ముందు శ్లోకంలో చెప్పినారు కదా, ఆ ఇంట్రొడక్షన్ ఇంకా స్పష్టంగా ఆ కర్మయోగము అనేది ఒకటి ఉంది అని దాని పదాన్ని కూడా చెప్పేటువంటి శ్లోకం అనమాట. ఏషాతే విహిత సాంఖ్య అన్నటువంటిది. సుజాత గారు చదువుతారా? ఏషాతే విహిత సాంఖ్యే ఏషాతే విహిత సాంఖ్యే ఏషాతే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు.
बुद्धिर्योगे त्विमां शृणु बुद्धिर्योगे त्विमां शृणु एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या एषा ते చెప్పండి एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ बुद्ध्या युक्तो यया पार्थ बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि कर्मबन्धं प्रहास्यसि कर्मबन्धं प्रहास्यसि बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्ते यया पार्थ कर्मबन्धं प्रहास्यसि एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि ఏషా తే అభిహిత ఇక్కడ ఇది అవగ్రహం ఉంది కదా అందువల్ల ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగే తు ఇమాం శృణు బుద్ధ్యా యుక్తః యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇదండి శ్లోకము. ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ మనం చదివేటప్పుడు మాత్రం ఏషా తే విహిత సాంఖ్యే అని మళ్ళీ బుద్ధిర్యోగే త్విమాం శృణు అని చదువుతాం కదా. అయినప్పటికీ కూడాను అర్థం చెప్పేటప్పుడు దీన్ని ఎలా ఎక్కడికి కట్ చేయాలంటే ఏషా తే విహిత సాంఖ్యే బుద్ధి 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 ఇక్కడి వరకు మనము పెట్టుకోవాలన్నమాట. యోగే త్విమాం శృణు అనేది ఇంకొక లైన్ గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేటప్పుడు మాత్రం ఈ బుద్ధి తర్వాత ఒక గీత గీసుకుంటే అది ఒక లైన్ అనమాట. ఏషా దేవిహిత సాంఖ్యే బుద్ధి యోగే త్విమాం శృణు అంటే ఏమి అంటే ఓ పార్థ, ఇక్కడ పార్థుడి సంబోధన. బుద్ధ్యాయుక్తో ఏయా పార్థ, పార్థ ఓ పార్థ. ఏషా అంటే ఏషా అంటే ఈ యొక్క సాంఖ్యే బుద్ధి. సాంఖ్యే బుద్ధి అంటే సాంఖ్య గురించి ఇంత చెప్పుకున్నాం కదా మనం. సాంఖ్య యోగం చెప్పుకున్నాం కదా. అంటే ఏమి ఆత్మతత్వము పరమార్థ తత్వ స్వరూపమైనటువంటి ఆత్మతత్వం యొక్క బుద్ధి. ఆ బుద్ధి సాంఖ్యే బుద్ధి. ఏష అంటే ఈ సాంఖ్యే బుద్ధి. తే అంటే నీకు, అభిహిత అంటే చెప్పబడినది, ఇది వరకే చెప్పబడినది, తెలుపబడినది. ఏషా దేవిహిత సాంఖ్యే బుద్ధి. మనం మామూలుగా చదివేటప్పుడు మాత్రం అలా చదవం అనమాట. ఏషా తే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు అని చదువుకుంటాం చదివేటప్పుడు మాత్రం. కానీ అర్థం చెప్పుకునేటప్పుడు ఏషా తే విహిత సాంఖ్యే బుద్ధి యోగే త్విమాం శృణు అట్లా. ఇక్కడ ఏం చెప్తున్నట్టే ఏషా ఈ యొక్క సాంఖ్యే బుద్ధి, సాంఖ్య విషయానికి సంబంధించినటువంటి సాంఖ్య శాస్త్రం సంబంధించినటువంటి ఆత్మయోగానికి ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది, లేకుంటే పరమార్థ తత్వానికి సంబంధించినటువంటి బుద్ధిని తే నీకు అభిహిత చెప్పబడినది, నీకు ఇదివరకే చెప్పబడినది. ఇదివరకే చెప్పబడినది అంటే ఎప్పుడు చెప్పాడు అతను? శ్రీకృష్ణుడు ఎప్పుడు చెప్పాడు అంటే
మరి 11వ శ్లోకం నుంచి 2వ చాప్టర్ లో 11వ శ్లోకం నుంచి సుమారు 25వ శ్లోకం వరకు 30 వరకు కూడా అనుకోవచ్చు. అంతవరకు మాత్రం చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. చెప్పిన తర్వాత 30 మరి చెప్పాడు కదా, మరి ఇప్పటి వరకు అంటే ఈ శ్లోకం ఎన్నో శ్లోకం అంటే 39వ శ్లోకం ఇది. అంటే కొంతమంది ఎలా ఇంటర్ప్రిట్ చేశారంటే భగవద్గీతను ఇంటర్ప్రిట్ చేసేటువంటి వాళ్ళు 38వ శ్లోకం వరకు అని అర్థం చేసి చెప్పుకున్నారు అనమాట. 38వ శ్లోకం వరకు చెప్పారంటే 11వ శ్లోకం మొదలుకొని, అంటే 2వ చాప్టర్ లో 11వ శ్లోకం మొదలుకొని 38వ శ్లోకం వరకు చెప్పిన బుద్ధి అంతా అంత బుద్ధిను అది సాంఖ్యయోగానికి సంబంధించినటువంటి బుద్ధి అని చెప్పారు. కానీ శంకరాచార్యులు మొదలైనటువంటి వాళ్ళు ప్రముఖంగా చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళే చెప్పారంటే అలా కుదరదు. దీన్ని 11 నుంచి 26, 27 అనుకుంటా మాక్సిమం 30 వరకు మాత్రమే తీసుకోవాలి. తర్వాత వచ్చినటువంటి శ్లోకాలు ఉన్నాయి కదా, తర్వాత వచ్చినటువంటి శ్లోకాలు ఏమి అంటే స్వధర్మం అభిజావేక్ష వికంపితుమర్హసి 31వ శ్లోకం. అంతకు ముందు శ్లోకం దేహీ నిత్యం అవధ్యోయం కూడాను పరమార్థ తత్వాన్ని చెప్పినటువంటి విషయం కాదు. ఇది దేహము అని నీవు అనుకుంటే నీ శరీరం నీవు శరీరము అని అనుకున్నప్పటికీ కూడాను నీవు బాధపడక్కర్లేదు చెప్పేటి 3 శ్లోకాలు అనమాట. అవేటి ఎక్కడి నుంచి చెప్పాడు, అదన్నీ ఇక్కడి నుంచి చెప్పాడు అనమాట. ఎక్కడి నుంచి చెప్పాడంటే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాన్ని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా దేవన ఇదంతా ఇక్కడి నుంచి వచ్చాడనమాట. జాతస్య హి ధ్రువ మృత్యు ఉంది కదా, అతచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం, అతచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఒకవేళ నీవు దేహమే అని నీవు అనుకున్నప్పటికీ కూడాను అది కూడాను ఉండేటువంటిది కాదు, నిత్యము కాదు, అది కూడా పోతూ ఉంటుంది. తర్వాత ఏం చెప్పాడు, జాతస్య హి ధ్రువ మృత్యువు, పుట్టిన దానికి మరణం తప్పదు, మరణించిన దాటికి జన్మ తప్పదు, కాబట్టి తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు కదా. కాబట్టి ఇవన్నీ సాంఖ్యానికి సంబంధించినటువంటి శ్లోకాలు కాదు. కేవలం 11 నుంచి 26 వరకు ఖచ్చితంగా ఉన్నటువంటి ఆ శ్లోకాలు మాత్రము ఆత్మతత్వాన్ని గురించి కానీ పరమార్థ తత్వ స్వరూపణను కానీ చెప్పేటువంటి శ్లోకాలు కాబట్టి అది సాంఖ్య బుద్ధి. అక్కడి వరకు చెప్పినటువంటిది సాంఖ్య బుద్ధి నీకు చెప్పాను. ఏషా దేవిహిత సాంఖ్యే బుద్ధి, అది సాంఖ్య బుద్ధి చెప్పాను. తరువాత చెప్పినటువంటి శ్లోకాలు ఏం శ్లోకాలు, అవి లౌకికంగా చెప్పుకునేటువంటి ఆ సందర్భానికి అనుచితంగా చెప్పుకునేటువంటి శ్లోకాలే కానీ సాంఖ్యయోగానికి సంబంధించినటువంటి శ్లోకాలు కాదు. అందువల్ల ఇక్కడ శంకరాచార్యుడు చాలా స్పష్టంగా ఏం రాస్తా అంటే మనకు మనం ఏషా దేవిహిత సాంఖ్య ఇప్పటి వరకు నీకు ఏష అంటే ఈ సాంఖ్య బుద్ధికి సంబంధించినటువంటివి చెప్పబడింది. ఇప్పుడు 39వ శ్లోకంలో చెప్తున్నాడు అంటే 38 వరకు ఉండే శ్లోకాలన్నీ కూడాను పరమార్థ తత్వ స్వరూపానికి సంబంధించినటివి అని అనుకోకూడదు. కేవలం 11 నుంచి 26 వరకు ఉన్నటువంటివి మాత్రమే. తర్వాతవే లౌకికంగా ఆ సంభాషణ సందర్భంలో ఒకవేళ నీవు అలా అనుకోకపోయినప్పటికీ కూడాను ఇది దేహమే నీవు అని నీవు అనుకున్నప్పటికీ కూడాను నీవు బాధపడక్కర్లేదు. ఒక 3-4 శ్లోకాలు. తర్వాత ఏం చెప్పాడంటే అలా చెప్పిన తర్వాత స్వధర్మాన్ని గురించి స్వధర్మ విచావేక్ష నా వికంపితుమర్హసి. కాబట్టి స్వధర్మము నీవు చూసుకున్నప్పటికీ కూడాను నీవు యుద్ధం చేయాల్సిందే కానీ నువ్వు పరిగెత్తిపోవడానికి లేదు. నువ్వు అలా పరిగెత్తిపోయావంటే నీ కీర్తి ఇంకా తగ్గిపోతుంది, నిన్ను గురించి జనులు విపరీతంగా వేరే వేరే విధంగా చెప్పుకుంటారు అని అతను చెప్పుకుంటూ వచ్చాడనమాట. అందువల్ల అవన్నీ కూడా సాంఖ్య పరమాత్మ తత్వానికి సంబంధించినవి కావు. పరమాత్మ తత్వానికి సంబంధించినట్టు ఎలాంటి శ్లోకాలు అంటే మొదలు చెప్పాడు కదా, ఇదేమీ దేహానికి పుట్టుక లేదు, జీవునికి పుట్టుక లేదు, మరణం లేదు, తర్వాత ఆత్మకు వికారము లేదు, ఆత్మ నిత్యము శాశ్వతము అజము అవ్యయము అని చెప్పుకుంటూ వచ్చాడు కదా. అది మాత్రం ఆత్మతత్వానికి సంబంధించినటువంటి విషయం అనమాట. నీవు ఆత్మతత్వానికి నీవు ఆత్మాన్ని నీవు అనుకున్నావంటే అప్పుడు నీవు ఆత్మ నేను ఆత్మ అనుకున్నప్పుడు నీకు శోకము మోహము అన్నటువంటిది వచ్చేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే నేను ఆత్మ, నీ ఎదుటివాడి ఆత్మ, నీ పక్కవాడి ఆత్మ, నీ చూసేటువంటి ప్రతి వస్తువులోనూ ఆత్మస్వరూపం ఉంటుంది. ప్రతి వస్తువులోనూ ఆత్మస్వరూపం ఉన్నప్పుడు నేను వేరే వాడిని ద్వేషించడం కానీ, వేరే వాడి మీద రాగం పెంచుకోవడం కానీ, ద్వేషం పెంచుకోవడం గాను అనేటువంటిది అవసరమే లేదు. ఎందుకంటే ఉన్నదంతా ఆత్మనే. ఉన్నదంతా ఆత్మాన్ని నీవు చూడగలిగినప్పుడు, ఆత్మస్వరూపాన్ని నీవు ఆ విధంగా చూడగలిగినప్పుడు, అంటే పరమాత్మ తత్వాన్ని సకల ప్రాణుల్లోనూ నీవు చూడగలిగినప్పుడు శోకము లేదు, మోహము లేదు, నువ్వు చంపడము లేదు, చంపబడేది లేదనమాట. అలాంటి సందర్భం అనమాట. కానీ ఏమైపోతుందంటే ఇక్కడ ఒక్కొక్క సందర్భంలో ఏమైపోతుందంటే అది అంతా చెప్పుకుంటాం అనమాట. సాధారణంగా ఎవరినైనాను మరి భగవద్గీత విన్నటువంటి వాళ్ళను కొంతమంది వింటుంటాం అనమాట. నేను భగవద్గీత బాగా చదివేశాను, నాకు అంత అర్థమైంది అని కొంతమంది చెప్తుంటారు అనమాట. అంటే గురువు దగ్గర చెప్పుకోకుండా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మనం
అది ఎట్లా ఉంటుందంటే దానికి ఆత్మతత్వం ఏం చెప్పు చూద్దామంటే ఆత్మతత్వం అంటే ఏమిటి అంటే నాకు తెలిసినండి ఆత్మతత్వం తెలియక ఏమిటి ఆత్మకు పుట్టుక లేదు, మరణం లేదు. ఆత్మకు వికారం లేదు. ఆత్మ నిత్యము, శాశ్వతము, అజేయము, అవ్యయము నాకు తెలియదు అర్థం కావడంలో ఏముందంటే ఇందులో అందులో ఉంది కదా అంటామనమాట. తర్వాత కొద్దిసేపుకి అతనే అంటుంటాడు, నేను ఏదో మొన్ననే నా జాతకం చూపించుకున్నానండి. జాతకం చూపించుకున్నప్పుడు నాకు మరణం అనేది దగ్గరలో ఉన్నట్టుంది. మరి దీనికి ఏదైనాను పరిహారం కోసం మృత్యుంజయ మంత్రం చేస్తే మంచిదా అని అడుగుతుంటాడు అనుకోండి. అప్పుడు అతనికి ఆత్మతత్వం అర్థమైనట్ట, అర్థం కానట్ట? అంటే ఆత్మతత్వం అనేది థియరిటికల్ గా అతనికి అర్థమైంది గానీ, అతనికి ఆకళింపు కాలేదనమాట. అదే దాన్ని అతనిలోకి ఇమిడిపోలేదనమాట. ఇప్పుడు ఒకటి చెప్తామనుకోండి. సత్యమునే పలుకవలెను అని చెప్తామనుకోండి. ఎవరికి తెలీదు సత్యమే పలకవలను అనేది? అందరికీ తెలుసు. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసనమాట. కానీ ఆ సత్యము అన్నటువంటిది ఏమనుకుంటుంటాడంటే వీడు చెప్పేటువంటి వాడు సత్యము వేరు, నేను వేరు అనుకుంటూ ఉంటాడనమాట. ఆ సత్యము వేరు, నేను వేరు అనుకున్నప్పుడు ఆ సత్యమునే పలుకవలను అని చెప్పడం వరకు ఉంటుంది గానీ, కానీ వీడి వరకు వచ్చేపాటికి వీడు ఏది కావాల్సింటే చెప్తుంటాడనమాట. ఆ సత్యం ఆకళింపైపోయిందనుకోండి. ఆకళింపైపోయేసి ఇతనిలో జీర్ణించుకుపోతుందనుకోండి. జీర్ణించకపోయినప్పుడు ఏమైపోతుందంటే వీడు అలాంటి చెప్పేటువంటి అవకాశం ఉండదనమాట. అప్పుడు ఇతనేం చేస్తాడు? ఆ సత్యమనే పలకవలను అన్నది ఇతనిలో ఉండిపోతుంది. దేహం అదే అతని మనస్సులో గాని, భావములో గాని, మాటలో గాని, తీరులో గాని, తెన్నులో గాని ఆ భావం అలా ఇంకిపోతుందనమాట. ఇంకిపోయినప్పుడు అసత్యం చెప్పడం అన్నటువంటి సందర్భమే రాదనమాట. ఈ ఆత్మతత్వం కూడా అలాంటి ఆత్మనే నేను అని అనుకున్నప్పుడు, నీకు వేరే వాడి మీద కోపం రావడం గాని, తాపం రావడం గాని, పగ రావడం గాని, శత్రుత్వం గాని, ప్రేమ గాని ఏది ఉండదన్నమాట. అంతా ఆత్మనే గదా! అంతా ఆత్మగా నువ్వు చూడగలిగేటువంటి స్వభావం నీకొచ్చినప్పుడు, ఈ లో ఈ లౌకికంగా మనం మాట్లాడుకునేటువంటి నేను అతనికి డబ్బిచ్చాను, వాడు నా డబ్బు తీసేసుకున్నాడు, నేను అతనికి నాకు ఎవడో కష్టపెట్టాడు, నేను అతనికి కష్టపెట్టాను అనేటువంటి భావన ఉండదన్నమాట. అది అంతా ఎగిరిపోతుంది. ఒక్క దెబ్బకి ఎగిరిపోతుందన్నమాట. సో, అందువల్ల ఆత్మతత్వము నీకు గురించి చెప్పాను. కానీ ఏమైందంటే, ఆత్మతత్వము నీకు రాలేదు అనుకునే పక్షంలో దేర్ ఈస్ అనదర్ మెథడ్. అనదర్ మెథడ్ ఏమిటి? యోగే త్విమాం శృణు. యోగే అంటే ఏమిటంటే, యోగము అని మనం మాట్లాడితే సాధారణంగా భగవద్గీతలో ఎప్పుడు కూడాను ఊరికే యోగము అంటే కర్మయోగము అని బాగా అర్థం. మనము గుడ్డి గుర్తనమాట అది. కేవలం యోగము అని చెప్తారనుకోండి. కేవలం యోగము అని చెప్పారంటే కర్మయోగము అనే అర్థం అంతే. దానికి వేరే అర్థమే లేదనమాట. యోగే తు ఇమాం శృణు. ఇమాం అంటే ఇప్పుడు ఇమాం బుద్ధి, ఈ యోగ బుద్ధి, కర్మ బుద్ధిని శృణు నీవు ఇప్పుడు విను అని చెప్తున్నానమాట. యోగే బుద్ధి. యోగి అంటే యోగ బుద్ధి అని కూడా ఒకటి ఉంది. నీకు ఇంతవరకు సాంఖ్య బుద్ధిని గురించి చెప్పాను. సాంఖ్య బుద్ధి వల్ల నీకు ఆత్మతత్వము నీలో జీర్ణించుకొని పోతే అప్పుడు ఏమైపోతుందంటే నీకు ఈ శోకము, మోహము అనేటువంటిది ఉండదు. కానీ అది ఆకలింపు కాలేదు. నాకు అనుభవంలోకి అది రాలేదు అని నీవు అనుకునేటువంటి పక్షంలో దేర్ ఈస్ అనదర్ మెథడ్. తు అంటే ఏమిటంటే ఇక్కడ బుద్ధిర్యోగే తు ఇమాం. త్విమాం అయిందనమాట. తు అంటే ఏమిటంటే సాధారణంగా సంస్కృతంలో తు అంటే దీనికి భిన్నముగా అంటే ఏషా తే విహిత సాంఖ్య బుద్ధికి భిన్నముగా లేకుంటే ఆన్ ద అదర్ హ్యాండ్ అని మనం అంటాం కదా. ఆన్ ద అదర్ హ్యాండ్ అనే దానికి తు అంటాం అనమాట. అంటే తు అని ఎప్పుడైనా పదం వాడినారంటే ఆల్ఫాబెట్ వాడారంటే ఇంతకు ముందంతా ఒక రకంగా చెప్పుకుంటూ వచ్చాను. ఆన్ ద అదర్ హ్యాండ్ దానికి బదులుగా ఇది కూడా విను అన్నట్టుగా. ఆ తు అంటే అది ఆ సబ్జెక్ట్ మ్యాటర్ కాదు, కొత్త సబ్జెక్ట్ మ్యాటర్ చెప్తున్నాను అని అర్థం చేసుకోవాలన్నమాట. తు ఇమాం శృణు. ఇమాం దీనిని విను. దీనిని విను అంటే ఈ బుద్ధిని విను. ఈ బుద్ధి ఏం బుద్ధి అది? యోగే బుద్ధి. యోగే బుద్ధి అంటే ఏమిటి? యోగానికి సంబంధించినటువంటి బుద్ధి. యోగానికి సంబంధించిన యోగము అంటే కర్మ యోగము అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. యోగ బుద్ధిని గురించి వినుము అంటే ఇప్పుడు ఏమి ఇక్కడ భగవంతుడు చెప్పేటువంటి పద్ధతులు ఏమిటంటే 2 మార్గాలు చెప్తున్నాడు అనమాట. ఒకటేమో సాంఖ్య మార్గము అంటే జ్ఞాన మార్గము. జ్ఞానము సాంఖ్యము యోగము అంటే జ్ఞాన యోగము అని లెక్క అనమాట. జ్ఞానము ఒకటి జ్ఞానము, రెండవది కర్మ. అలా చెప్పినా సరిపోతుంది. జ్ఞానము కర్మ లేకుంటే సాంఖ్యము కర్మయోగము అలా చెప్పినా సరిపోతుంది అనమాట. ఇవన్నిటికీ పర్యాయ పదాలు సేమ్ సినానిమ్స్ అనమాట. ఇవి సాంఖ్యము జ్ఞానము అన్నా ఒకటే, యోగము కర్మయోగము అన్నా ఒకటే. ఈ రెండు ఒకటే అనమాట. సో జ్ఞానము ఒకవైపు, కర్మ ఒకవైపు. ఇంకో పక్క జ్ఞాన యోగము లేకుంటే సాంఖ్య యోగము, దీన్ని యోగము అని అనకూడదు అనమాట. ఇది యోగము అంటే కర్మ అని చెప్పేసి యోగము అని అనకూడదు అనమాట. అది కర్మయోగము, జ్ఞానయోగము.
లేకుంటే కర్మయోగము, సాంఖ్యయోగము. ఈ 2 యోగాలు ఉన్నాయి. మొదటి యోగం నీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఏషా తే విహిత సాంఖ్య, అది చెప్పబడినది. ప్యాసివ్ వాయిస్‌లో చెప్తున్నాడనమాట. ఏషా, ఈ యొక్క సాంఖ్య బుద్ధి తే అభిహిత, నీకు చెప్పబడినది. మరి ఇప్పుడు యోగే ఇమాం శృణు, ఇమాం యోగే శృణు. ఇమాం అంటే ఇప్పుడు ఈ కర్మయోగం అందరి బుద్ధి, దాన్ని గురించి నీవు ఇమాం శృణు, ఆన్ ద అదర్ హ్యాండ్ నీవు ఇప్పుడు దీన్ని విను. మరి విను ఏమిటి అనేది, ఈయన వింటున్నాడే కదా, ఆల్రెడీ వింటున్నాడు కదా అంటే అది ఒక హెచ్చరిక అన్నమాట. హెచ్చరిక అంటే చూడు, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, దీన్ని ఒకసారి విను అని చెప్పడం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఎందుకంటే నీకు ఆత్మ జ్ఞానం ఉన్నటువంటిది కలిగినట్టుగా నాకు కనిపించడం లేదనమాట. ఆత్మ జ్ఞానం గురించి నీకు థియరిటికల్ గా బాగా తెలుసు, కానీ అది నీలో జీర్ణించుకొని పోలేదనమాట. జీర్ణించుకొని పోని కారణంగా నీవు ఇంకా నేనే దేహము నీవు అనుకునే పక్షంలో కూడా నీవు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని కూడా నేను చెప్పాను. స్వధర్మం విషయం ఉంది అని కూడా నీకు చెప్పాను. అయినప్పటికీ కూడా నీకు ఆ విషయం నీకు కన్విన్స్ కాలేదు. నేను కర్మ చేసేటువంటి వాడిని అంటే, కర్మ అంటే ఎనీ యాక్షన్ అనమాట. కర్మ అంటే ఎనీ యాక్షన్ అనుకోవచ్చు అనమాట. ఇది అర్జునుడికి ఏమి యాక్షన్, యుద్ధభూమిలోకి వెళ్ళి మరి బాణాలు తీసుకునేసి శత్రువులను చంపడం అనేటువంటిది ఒక కర్మ. ఆ యాక్టివిటీస్ లో నేను ఉన్నటువంటి వ్యక్తిని నేను, కాబట్టి నేను రోజు ఏదో పని చేసుకునేటువంటి వాడను అని నీవు అనుకున్నప్పటికీ కూడాను నీకు అది కూడాను ఒక ఒక పద్ధతే. ఆ పద్ధతి ద్వారా కూడా నువ్వేం చేసుకోవచ్చు, నీవు పరమార్థ తత్వాన్ని తెలుసుకోవచ్చు అంటున్నాడు అనమాట. అంటే పరమార్థ తత్వాన్ని తెలుసుకోవడానికి 2 మార్గాలు చెప్తున్నాడు అనమాట. ఒక మార్గం ఏమో జ్ఞాన మార్గము, అంటే సాంఖ్య బుద్ధి, అంటే ఆత్మజ్ఞానము. రెండవది ఏమిటంటే యోగ మార్గము. యోగ మార్గం అంటే కర్మయోగ మార్గము. కర్మయోగం ద్వారా కూడాను నీవు అది సంపాదించవచ్చు. మరి కర్మయోగం ద్వారా సంపాదించవచ్చు అంటే మరి కర్మలన్నీ చేస్తుంటాం కదా, మరి మనం సంపాదించినట్టేనా అంటే ఇక్కడ 2-3 ఎక్సెప్షన్స్ అనమాట. ఒకటి ఏమిటంటే ధర్మయుక్తమైనటువంటి కర్మ ఉండాలన్నమాట. మరి ధర్మయుక్తము కానటువంటి కర్మ నువ్వు చేస్తుంటావు అనుకోండి, ఏదో ఒక కర్మ నువ్వు ఏదైనా కర్మ చేస్తుంటావు, ఏమి దొంగతనం చేయడము, లేకుంటే ఇంకేదైనా చేయడము, ఎవరికైనా కష్టపెట్టేటువంటి కర్మ చేయడం అనమాట. ఎవరికైనా నీవు చేసేటువంటి కర్మ వలన ఒక హింస దానికి మూలమవుతుంది, లేకుంటే నీవు చేసేటువంటి కర్మ వల్ల ఒక వ్యక్తికి ఏదైనా అపరాధం జరుగుతుంది, లేకుంటే ఒక వ్యక్తి యొక్క మనసు బాధపడుతుంది, లేకుంటే నీవు చేసేటువంటి ఆ కర్మ వచ్చేసేసి అన్లాఫుల్ అంటాం కదా. అన్లాఫుల్ అంటే మరి రాజ్యాంగ రీత్యా అది లీగల్ గా ఉండదు అనమాట, ఇల్లీగల్ గా ఉంటుంది. అంటే ఏమిటంటే ఏదైనా దొంగ పనులు చేయడము, లేకుంటే ఇంకేదైనా ప్రోత్సహించడము, చెడ్డ పని ప్రోత్సాహం చేయడము, ఇలాంటి కర్మకు ఈ యోగం అని అనమాట. అలాంటివన్నీ పక్కన పెట్టి ధర్మయుక్తమైనటువంటి కర్మ అంటే ఏమిటి, ధర్మయుక్తమైనటువంటి కర్మ ఏమిటి, నిత్య కర్మలు, నైమిత్య కర్మలు. నిత్య కర్మలు అంటే సంధ్యావందనము, అనుష్ఠానం చేసుకోవడము, అది ఇది ఈ కర్మలన్నీ వస్తుంది. తర్వాత ఏదైనా వంట చేసుకోవడము, భోజనం చేయడము, లేకపోతే ఆఫీసులో పని చేయడము, ఇంకో పని మరొక పని అనమాట. ఇలాంటి పనులన్నిటి కూడా ఎలాంటి పనులు ఇవన్నీ పనులు కూడాను ఈ అన్ని కర్మలే అనమాట. ఈ కర్మలు చేస్తూ కూడాను నీవు మోక్షాన్ని సంపాదించేటువంటి అవకాశం ఉంది. అంటే 2 మార్గాలు అనమాట. ఒకటేమో ఏషా తే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు అయింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడా, బుద్ధ్యాయుక్తో యయా పార్థ. బుద్ధ్యాయుక్తో అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కిందికి వస్తాం శృణు అయిపోయింది కదా. యయా బుద్ధ్య అంటే ఏ బుద్ధితో, అంటే ఇప్పుడు నేను చెప్తుండేదేమి కొత్త పద్ధతి చెప్తున్నాను అనమాట. ఇంతకు ముందు నేనేమో సాంఖ్య బుద్ధిని గురించి చెప్పాను, ఇప్పుడేమో యోగ బుద్ధిని గురించి అంటే కర్మయోగాన్ని గురించి నేను చెప్తున్నాను. ఆ కర్మయోగము యయా పార్థ, యయా బుద్ధ్య, ఆ బుద్ధితో, ఆ కర్మయోగ బుద్ధితో, ఆ యుక్త అంటే నీవు పూర్తిగా కూడినట్లయితే, అంటే అలాంటి బుద్ధితో కూడిన వాడవైతే నీవు కర్మబంధం ప్రహాససి, కర్మ అనే బంధమును నీవు విడిచిపెట్టేదవో దానిని ఇప్పుడు విను అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఏమిటంటే నీవు ఏ బుద్ధితో అంటే కర్మయోగ బుద్ధితో, ఏ కర్మయోగ బుద్ధితో అయితే అంటే బుద్ధిర్యోగే త్విమాం శృణు అయిన తర్వాత బుద్ధ్యాయుక్తో యయా పార్థ, యయా యుక్త అంటే ఏ బుద్ధితో అంటే ఇప్పుడు కొత్తగా చెప్పినటువంటి ఏ బుద్ధితో నీవు యుక్తుడవై అంటే కూడినటువంటి వాడవై ఉంటే నీ కర్మబంధము ప్రహాస్యసి, కర్మబంధము తెగిపోతుందో, నీ కర్మబంధం తెగిపోయి నీవు కూడా మోక్షానికి అర్పడవుతావో అలాంటి బుద్ధిని గురించి నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కర్మబంధం మనకు పదం వాడుతున్నాడు అనమాట. కర్మబంధం అంటే కర్మ అనేటువంటిది బంధముకు కారణము,
బంధముకు హేతువు. అంటే బంధం అంటే ఏమిటి? ఏదైనా ఒక కర్మ చేస్తాం అనుకోండి, మనం కర్మ చేసినప్పుడు కామ్య కర్మ చేస్తాం అనుకోండి, ఏదో ఒక ఫలం కోసం ఏదో ఒక దానికోసం చేస్తాం అనుకోండి. కామ్య కర్మ గురించి ఇక్కడ కర్మ ప్రతి కర్మ బంధం చేస్తుంది అనమాట. మనము చాలా పుణ్యం చేస్తాం అనుకోండి, లేకుంటే చాలా పాపం చేస్తాం అనుకోండి. చాలా పాపం చేసినప్పుడు, చాలా పుణ్యం చేసినప్పుడు ఏమైపోతుందంటే, చాలా పాపం చేసినప్పుడు అది నీకు బంధం. బంధం అంటే ఏమిటంటే, దీన్ని నీవు మళ్ళీ దాన్ని ఎప్పుడో ఒకప్పుడు అనుభవించాలన్నమాట. ఈ జన్మలోనైనా అనుభవించాలి, లేకుంటే వచ్చే జన్మలో ప్రారంభ కర్మ రూపంలోనైనా నీవు అనుభవించాలి. అది పోయేటువంటి ప్రసక్తి లేదనమాట. అలాగే ఈ పుణ్యం చేస్తాం అనుకోండి, చేస్తారనుకోండి, అది ఏమి ఇప్పుడు ఒక యజ్ఞం చేస్తాం, ఒక యాగం చేస్తాం, లేకపోతే దానం చేస్తాం, ఒక తపస్సు చేస్తాం, ఏదో చేస్తాం అనుకోండి. అప్పుడు కూడా మనకి ఏమైపోతుందంటే, దాని వల్ల కూడాను ఒక బంధం ఏర్పడుతుంది అనమాట. దాన్ని అనుభవించాలి మళ్ళీ. ఎందుకంటే నువ్వు కామ్య బుద్ధితో చేసావు కాబట్టి దాన్ని అనుభవించాలన్నమాట. మరి ఒక్కొక్క సందర్భంలో స్టేజ్‌గా ఉంటుందన్నమాట. ఏమిటంటే పుణ్యకర్మ పాపకర్మ కన్నా కూడాను మరి ఎక్కువ బంధాన్ని కలిగిస్తుంటుందన్నమాట. బంధం కలిగించి ఇంకా దుఃఖాన్ని కలిగిస్తుంటుంది. ఎలా అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే నేనేమో సుమారు 6 నెలల కింద ఢిల్లీకి వెళ్ళామనమాట. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి ఆగ్రాకి పోయిన తర్వాత అక్బర్ యొక్క ఫోర్ట్. అక్బర్ ఫోర్ట్ అంటే అది ఆగ్రాలో ఉందన్నమాట. ఆగ్రాలో అక్బర్ ఫోర్ట్‌కి వెళ్ళామనమాట. ఆ ఫోర్ట్ చూసుకుంటూ అలా వెళ్ళినప్పుడు అక్కడ అక్బర్‌కి ఏమో నలుగురు భార్యలు. ఆ నలుగురు భార్యలుంటే ఏం చేశాడంటే ఆయన జోధాబాయి ఉంది కదా! జోధా అక్బర్ మనం సినిమా చూసాం కదా! జోధాకు ఒక పెద్ద ఇల్లుగా అందులోనే ఆ ఫోర్ట్‌లోనే ఒక పెద్ద ఇల్లు కట్టించాడనమాట. ఆ పెద్ద ఇల్లు ఎంత పెద్దగా ఉందంటే లోపలికెళ్ళామంటే అది హిందువులు కట్టించినట్టుగా ఉందనమాట. అక్కడ ఓ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఆ లోపలనే చాలా మీకు అంటే హిందువులకి ఏమేమి వస్తువులు కావాలో తులసి చెట్టు వేసుకునేదానికి ఒక అనుకూలం ఉంది. తర్వాత అక్కడ చెక్కినటువంటి రాతి మంది చెక్కినటువంటివన్నీ కూడాను స్వస్తిక్ అలాంటి హిందూ సింబల్స్ అన్నీ ఉన్నాయి. చాలా పెద్ద గది, ఆమెకు పడుకునేదానికి చాలా పెద్ద గది. పరాడుకునేదానికి చాలా పెద్ద గది అంతా ఉందన్నమాట. అక్కడ గైడ్ ఒకాయన లోకల్ గైడ్ వచ్చింటే అతన్ని అంటే లోకల్ గైడ్ అంటే మా ఫ్రెండ్ అట్లాంటి వాడు ఒకతను వచ్చాడన్నమాట అక్కడికి. అతనితో లోకల్ వ్యక్తి అన్నమాట. లోకల్ వ్యక్తితో మాట్లాడుకుంటూ ఒక గైడ్‌తో కూడా తీసుకొని అడుగుతుంటే ఎంత అదృష్టవంతురాలు ఈమె. ఏం పుణ్యం చేసుకుందో ఈమె జోదా. ఇక్కడ ఎంత పెద్ద ఇల్లు ఈమెకు. ఆ నలుగురు భార్యలు ఉన్నారు ఆఫ్‌కోర్స్. నలుగురు భార్యలు అంటే ఒకరు ఇరానియన్ భార్య అంట, ఇంకొకరు ముస్లిం భార్య, ఇంకొకరు ఎవరో చెప్పారన్నమాట. నాకు వాళ్ళు గుర్తులేదు. ఈమె ఎంత అదృష్టవంతురాలు అంటే ఆయన చెప్పినాడు, "సార్ అలా కాదు. వీళ్ళు ఈమెను ఈ గదిలోకి తీసుకొచ్చి ఆయన పెళ్లి చేసుకొనొచ్చి వదిలిన తర్వాత, ఈ గది నుంచి అంటే ఈ గది అంటే గది తర్వాత ముందు ఆవరణము, తర్వాత ఉన్నటువంటి ప్రదేశం అదంతా చేరితే సుమారు ఉందన్నమాట. ఏదో 1000 బై 1000 ఇంకా పెద్దగానే ఉండొచ్చన్నమాట. అంత పెద్ద హౌసు. అయినప్పటికి కూడా అది ఒక హోటల్‌లో ఉందన్నమాట. దీని బయట ఒక తాళం వేసేటువంటి ఒక సౌకర్యం ఉందన్నమాట. అక్కడే తాళం వేసేసేటివాళ్ళు వాళ్ళు సార్. ఆమె లోపల ఉండేది. అక్బర్ వచ్చినప్పుడు మాత్రం ఆ తాళం తీసేటువంటి వాళ్ళు, ఆయన లోపలికి వచ్చేటువంటి వాడు. తర్వాత ఇక్కడ ఆమెతో టైమ్ స్పెండ్ చేసి ఆయన బయటకి వెళ్ళిపోయేటువంటి వాడు. తర్వాత ఆ తాళం వేసేసేటువంటి వాళ్ళు. ఈమె బయటకి వచ్చేది లేదు. మళ్ళీ ఆ కోటలోకి వెళ్ళినా కోట నుంచి బయటకు వచ్చింది లేదు అని చెప్పారన్నమాట. అంటే ఇది అక్కడ ఆమెకు సుఖం ఉన్నట్ట, దుఃఖం ఉన్నట్ట ఇక్కడ? ఆ పుణ్యం ఎంతో పుణ్యం చేసింది. అప్పుడు పుణ్యం వల్ల అక్కడికొచ్చింది. ఆ పుణ్య ఫలం అక్కడ అనుభవిస్తుందామె. ఆ పుణ్య ఫలమా? పాపమా? అది పాపమా? తెలీదనమాట అదనమాట. సో, ఇక్కడ అది కర్మము అనేది అలా బంధిస్తుందనమాట. ఈ కర్మబంధం ప్రహాస్యసి. ఎప్పుడు విడిచిపెడతావు నువ్వు కర్మబంధాన్ని ఎప్పుడు విడిచిపెడతావు? అంటే కర్మయోగంలో ఉంటూనే కర్మను వదిలిపెట్టాలన్నమాట. కర్మయోగంలో ఉంటూ కర్మయోగం అంటే ఏమిటి? కర్మయోగం అంటే ఏమిటంటే నీవు కర్మ అన్నటువంటిది బుద్ధిలాగా కాదనమాట. కర్మ 3 రకాలుగా ఉంటుంది అని చెప్తారనమాట. ఒకటేం చెప్తారంటే కర్మానుష్ఠానము అంటామనమాట. ఒకటి కర్మానుష్ఠానము. రెండవది వచ్చేసేసి నిష్కామ కర్మ. మూడవది వచ్చేసేసి ధ్యానము. ధ్యానము, సమాధి అని చెప్పుకుంటూ వస్తామనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే మొదటి లెవెల్‌లో ఎలా ఉంటుందంట అంటే కర్మానుష్ఠానము. అంటే మా పెద్దలు ఎన్నో ఏళ్లుగా ఈ పని చేసుకుంటూ వస్తున్నారు. ఈ కర్మ ఇలా చేసేటువంటి వాళ్ళు. అంటే ఏదో ఈ తిథి పెట్టినప్పుడు ఇలా తిథి పెట్టేటువంటి వాళ్ళు. లేకుంటే ఈ పూజ చేసేటువంటి వాళ్ళు ఇలా పూజ చేసేటువంటి వాళ్ళు. కాబట్టి మేము కూడా అదే ఆచరిస్తాము అని చెప్పి అది అలా గుడ్డిగా ఆచరించుకుంటూ పోవడం అన్నమాట. దట్ ఈస్ అట్ ద స్టేజ్ ఆఫ్ రిచువల్ ఆ రిలీజియన్ స్టేజ్‌లో ఉన్నటువంటి వస్తువు అన్నమాట. అది కర్మ అలాగే చేస్తూ పోతుంటారు కొంతమంది. కొంతమంది కర్మ ఎలా చేస్తారంటే ఈ కామ్య కర్మ చేయకోకుండా నేను ఏ కర్మ చేసినప్పటికి కూడాను ఆ కర్మ నేను చేయలేదు, ఆ ఫలం నాకొద్దు అని చేస్తారంట కర్మ.
అంటే అదే నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే ఏమిటంటే అన్నీ కూడాను భగవదర్పణం అన్నమాట. నేను ఏదైనా మంచి గొప్ప పుణ్యకార్యం పుణ్యం పని చేశాను అనుకోండి, నేను పుణ్యం పని నేను అనుకోను అనమాట. నేను ఒక పెద్ద యజ్ఞం చేసినప్పుడు, ఒక యాగం చేసినప్పుడు ఏమనుకుంటానంటే, ఈ యజ్ఞము యాగము భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చి చేయిస్తున్నాడు. ఇది భగవంతుడు లేకపోతే నేను చేసేటటువంటి వాడిని కాదు, కాబట్టి ఇది భగవంతుడు చేస్తున్నాడు. తర్వాత యజ్ఞ ఫలము కూడా భగవంతుడికి చెందినటువంటిది. అంటే ఇది 10 మంది అది నాది కాదు అని అనుకునే భావనతో ఎప్పుడు ఏ పని చేసినప్పటికి కూడాను, ఒక వంట చేసినప్పటికి కూడాను, లేకుంటే ఒక ఆఫీస్‌లో పనిచేసినప్పటికి కూడాను, ఇది నేను చేస్తున్నది కేవలము అతని యొక్క ఏజెంట్‌గా నేను చేస్తున్నాను అంతేగాని నాకు అంటూ ఏమీ లేదు. నేనేం దీన్ని ఆశించడం లేదు. అంటే నీవు జీతం తీసుకోవాలంటే నేను జీతం తీసుకుంటా, అది వేరే విషయం. కానీ పని చేసేటువంటి సందర్భంలో దానికోసం అని చెప్పి నేను పని చేయననమాట. నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటాననమాట. చేసుకుంటూ వెళ్తుంటాను కాబట్టేసి అది ఈశ్వరార్పణ బుద్ధితో ఏ పని చేస్తే కూడా నిష్కామ కర్మ అంటారు. ఆ మూడవ స్టేజ్ ఏమిటంటే ధ్యానము, సమాధి. ఆ సమాధిలో ఉండి ఆ కర్మలు చేసేటువంటి కర్మ అంతాను దైవ సంకల్పంగానే చేసి తర్వాత ఈశ్వరునిలో మనసు లగ్నం చేసినప్పుడు మాత్రము అది ఇంకా అత్యున్నతమైనటువంటి స్టేజ్ అన్నమాట. ఇలా కర్మ అనేటువంటిది ఇలా ఉంటుందన్నమాట. ఇలాంటి 3 స్టేజ్‌ల్లోనూ మనం కర్మ చేసేటువంటి సందర్భంలో ఆ 2, 3వ స్టేజ్‌లోకి వచ్చేపాటికి కర్మ అనేది నిన్ను బంధించదు. కర్మబంధం ఎప్పుడైతే బంధించకుండా ఉంటుందన్నమాట. కర్మబంధం ప్రహాస్యసి. కర్మబంధం బంధించకుండా ఉంటుందన్నమాట. బంధించకుండా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే, ఆ బుద్ధితో నీవేమైపోతుందంటే, ఆ బుద్ధితో నీవు ఆ పరమార్థ తత్వాన్ని చేరుకునేటువంటి అవకాశం కలుగుతుంది అని చెప్తారన్నమాట. అంటే ఇక్కడ ఏమిటంటే చెప్పడం ఏమిటంటే, సాధారణంగా ఈ సాంఖ్య బుద్ధిని గురించి చెప్పినప్పుడు, ఆ సాంఖ్యం ఆకళింపు కాకుండా పోయినప్పుడు ఏమైపోతుందంట అంటే, ఆ సాంఖ్యం ఆకళింపు కాకుండా ఉన్నటువంటి వ్యక్తికి ఆ బుద్ధి ఎలా ఉంటుందంటే, ఆ బుద్ధి లౌకిక దృష్టిలోనే ఉంటుంది. కర్మలు చేస్తుంటాడు. కర్మ ఫలాల కోసం అపేక్ష ఉంటుంది. అలాంటి సందర్భంలో బుద్ధి అన్నటువంటిది శుద్ధంగా ఉండదు. ఆ బుద్ధి శుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలంటే, ఆ బుద్ధిని బాగా, బాగా కడగాలన్నమాట. ఆ బుద్ధి అన్నటువంటి భాండాన్ని శుద్ధి చేయాలన్నమాట. శుద్ధి చేసినప్పుడు మాత్రమే ఆ జ్ఞానము అనేటువంటి అమృతం అందులో ఉదయిస్తుంది అని చెప్తారనమాట. జ్ఞానము అనేటువంటి అమృతం, ఆ బుద్ధి అనేటువంటి భాండం అంటే కుండలో వికసించాలి అంటే, ఆ బుద్ధి అనేటువంటి పాత్రను శుద్ధం చేయాలనమాట. ఆ శుద్ధం చేయాలి అంటే దేనితో శుద్ధమవుతుంది బుద్ధి? బుద్ధి దేనితో శుద్ధి అవుతుందంటే, ఈ కర్మతో మాత్రమే శుద్ధి అవుతుంది. అంటే కర్మ అన్నటువంటిది అంటే కర్మలు చేసేటువంటి సందర్భంలో ఈశ్వరార్పణ బుద్ధితో నీవు కర్మలు చేసినప్పుడు అప్పుడేమైపోద్దంటే నీకేది అంటదనమాట. నేనేదో గొప్ప పని చేశాను అన్నటువంటి అహంభావం ఉండదు. నేనేదో గొప్ప పని చేసేసాను, నేను పేపర్‌లో పబ్లిసిటీ వచ్చేసింది, నాకు గొప్ప అనేటువంటి అహంభావం నీకుండదు. అహంభావం లేకుండా ఉండి నువ్వు చేసినటువంటి ఆ కర్మ ఎలా ఉంటుందంటే ఈగో లెస్ అంటే ఈగో నెగేషన్‌తో చేసినటువంటి ఆ కర్మ వల్ల పవిత్రమైనటువంటి చిత్తశుద్ధి వస్తుంది. నువ్వు గొప్ప అన్నదానం చేశావు. అన్నదానం చేసినప్పుడు నేను చేశాను, నా పేరు ప్రకటించండి అని చెప్పుకోకుండా ఒక ₹1,00,000 ఇచ్చేసేసి నీ పేరు నా పేరు చెప్పొద్దండి మీరు, అందరికీ అన్నం పెట్టేసేయండి ఈ రోజు అని చెప్పేసారంటే, ఆ రోజు చిత్తశుద్ధి ఎంత ఉంటుందంటే అంత చిత్తశుద్ధి ఆ రోజు వస్తుందన్నమాట. ఆ చిత్తశుద్ధి ఎలా వస్తుంది? ఆ బుద్ధి అనే భాండం ఆ రోజు కలుషితం కాకుండా ఉంటుంది. లేకపోతే కలుషితమైపోతుందన్నమాట. ఆ కలుషితం కాకుండా ఉండే దాని కోసం ఏమైపోతుందంటే ఆ శుద్ధి చేయాలన్నమాట. శుద్ధి దేనితో చేస్తాము? ఈ కర్మతో చేస్తామన్నమాట. ఈ కర్మతో బుద్ధిని శుద్ధి చేసి అప్పుడు జ్ఞానము అనేటువంటి అమృతం అందులో వచ్చినప్పుడు ఆ జ్ఞానము ద్వారా నీకు మోక్షం వస్తుంది. అంతేగాని జ్ఞానం లేకుండా నీకు మోక్షం రాదు. ఆ బుద్ధ్యా యుక్తో అంటే చేసేటువంటి పని ఎలా చేయాలంటే బుద్ధ్యా. ఆ చేసేటువంటి పని ఆ కర్మను ఎలా చేయాలంటే బుద్ధిని ఉపయోగించి చేయాలన్నమాట. ఏ బుద్ధి అది? నిష్కామ కర్మ బుద్ధితో నీవు ఆ పని చేయాలి. నిష్కామ కర్మ బుద్ధితో అలాంటి బుద్ధితో నీవు కూడినటువంటి వాడై ఏ కర్మయోగాన్నైతే నీవు అనుసంధిస్తావో అప్పుడేమైపోతుందంటే కర్మబంధం ప్రహాస్యసి. ఆ కర్మబంధం అనేటువంటిది నీకు అంటుకోదు. ఎప్పుడైతే కర్మము బంధించదో అప్పుడేమైపోతుందంటే పుట్టుక మరణం అన్నటువంటిది లేదన్నమాట. జనన మరణాలు ఎందుకు లేవు నీకు అంటే, మరణాలు ఎందుకు లేకుండా పోతాయంటే నీకు కర్మ బంధం ఉంటేనే వేరే జన్మ ఉండేది అనమాట. ఇప్పుడు కర్మము యొక్క పుణ్యము గాని పాపము గాని అనుభవించాలి అంటే ఈ జన్మలో పూర్తి కాకుండా పోతే మళ్ళీ జన్మ ఎత్తాలి అనమాట. ఎందుకంటే దీన్ని అనుభవించడం కోసం మళ్ళీ ఎత్తాలన్నమాట. నాకు కర్మ వల్ల నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు, ఏమీ వద్దు నాకు. అంతా ఈశ్వరార్పణతో నేను అన్ని పనులు చేస్తున్నాను అని ప్రతి చేసేటువంటి ప్రతి పనిలోనూ నీవు అలాంటి బుద్ధి పెట్టగలిగినప్పుడు నీకు ఈగో అన్నటువంటిదే లేదు.
ఈగో అన్నటువంటిది లేదు కాబట్టి అప్పుడు ఏమైపోతుందంటే నీకు చిత్తశుద్ధి, చాలా చిత్తశుద్ధి వస్తుంది అనమాట. ఆ చిత్తశుద్ధితోనే కేవలం మోక్షం వస్తుందా అంటే రాదు. ఆ చిత్తశుద్ధి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఆ బుద్ధి అనేటువంటి పాత్ర శుద్ధి అవుతుందన్నమాట. ఆ శుద్ధి అయినప్పుడు మరి ముందు ముందు శ్లోకాల్లో భగవంతుడు చెప్తారనమాట. అలాంటి బుద్ధి సంక్రమించినటువంటి వాడికి దదామి జ్ఞానయోగం, జ్ఞానం అని చెప్తారనమాట. నేను అట్లాంటి వ్యక్తికి జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను. ఆ జ్ఞానం ఉన్నటువంటిది అప్పుడు వికసిస్తుంది అనమాట. జ్ఞానం వికసిస్తే అప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది అనమాట. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు మాత్రమే ముక్తి, లేకపోతే ముక్తి లేదు. ఇది పరంపర ముక్తి మార్గము అని చెప్తాం అనమాట. కర్మయోగము ఉన్నటువంటిది ఒక ఒక అనుసంధానం మాత్రమే. ఇది ఒక హెల్పింగ్ హ్యాండ్ మాత్రమే కర్మ అన్నటువంటిది. దేనికి హెల్ప్ చేస్తుందంటే మోక్షం సంపాదించేదానికి మార్గము అని చెప్తారనమాట. ఇంకా దీని గురించి ఇంకా చెప్పుకునేది చాలా ఉంది. ఒక నిమిషం మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ ముగిద్దాము. వచ్చే పాఠంలో దీన్నే మళ్ళీ కాస్త చెప్పుకుందాం అనమాట. ఏషాతే విహిత సాంఖ్య. ముందు నేను ముగిస్తాను. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఒక నిమిషం ఉంది. ఏదైనా ఒక నిమిషంలో ఏం మాట్లాడతాం మనము? ఏమైనా మాట్లాడేటట్టుంటే మాట్లాడండి. వచ్చే పాఠంలో మళ్ళీ దీన్నే కొద్దిగా చెప్పుకుందాం అనమాట. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి కర్మయోగం బేసిస్ అనమాట ఇక్కడ. అందువల్ల కాస్త ఎక్కువ ఉంటుంది చెప్పడానికి. ఏమైనా ఉందా మాట్లాడుకునేదానికి? హాఫ్ మినిట్, 1 మినిట్ ఉంది అంతే.